కొత్త సంవత్సరంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. వీటిలో మొదటి ప్రాధాన్యత అంశంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో పలు మార్పులు చేయగా 1,350 రూపాయలకే 50 కిలోల డిఏపీ బస్తా అన్నది మరో కీలకమైన నిర్ణయంగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా ఇచ్చే మొత్తాన్ని 6,000 నుంచి 10,000 వరకు పెంచుతూ నిర్ణయించారు. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు దీంట్లో ఎటువంటి అంశాలపై చర్చ జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఈరోజు కేంద్ర అంటే సంవత్సరంలో కావడంతో తొలి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశంలో 2000 నిర్ణయాలు యోజన ఈ సాంకేతికతను ఉపయోగించి రైతుల పంటలకు పంట బీమా చెల్లింపు విధానాన్ని ఇన్నోవేషన్ టెక్నాలజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద దాదాపు 4 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఎరువుల సంబంధించి డిఏపీకి సంబంధించిన 90 కేజీల పట్ట 1,170 రూపాయలు తీసుకుంది. డిఏపీ ఎరువులపై అదనంగా ఏదైతే భారం ఏదైతుందో ఆ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. డిఏపీ ఎరువుల అదనంగా 3,850 కేటాయించింది. 2014 నుంచి 2024 వరకు ఎరువుల సబ్సిడీకి 11.9 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. ఇక 2024లో మూడోసారి కేంద్రం ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారం వచ్చాక 6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలను కేంద్రం చేసి మొత్తం చూసుకుంటే ఈరోజు కేంద్ర కేబినెట్ లో రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ శివ.